నమస్తే అండి. పూరిలో యాత్ర భాగంగా డే 5 అండి. నైట్ మనం 6:45కి ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం 7:30కి సింహాచలం అయితే వచ్చామండి. అంటే ఈరోజు ఇక్కడే స్టే చేద్దామని చెప్పేసి మేము సింహాచలం అయితే వచ్చాము. రూమ్స్ కోసం వెళ్తే చందనోత్సవాలు జరుగుతున్నాయి, రూమ్స్ అవి ఖాళీ లేవని అన్నారు. బట్ ఇక్కడ మాకు అంత ఎక్కువగా జనం కూడా ఏం కనిపించలేదండి, భక్తులు కూడా ఎక్కువగా వచ్చినట్టు ఏం అనిపించలేదు. బట్ వాళ్ళైతే రూమ్స్ అనేవి ఖాళీ లేవని చెప్పారు. స్వామివారిని దర్శించుకొని ఇంకా స్టీల్ ప్లాంట్లో ఉంటారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో అక్కడికి వెళ్ళామండి. ఇంకా 7:30 కల్లా ఆలయం దగ్గరికి వెళ్ళామండి. కాకపోతే చందనోత్సవాల సందర్భంగా దర్శనం 8:30కి అని చెప్పారండి. 8:30 to 9 అని చెప్పారు. బట్ అప్పటి వరకు వెయిట్ చేసి మేము దర్శించుకున్నామండి. కానీ చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఈ రోజుల్లో 6 to 9 అంటండి. సో ఈ చందనోత్సవాలు సందర్భంగా టైం 8:30 to 9 అని చెప్పారండి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి 13 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంలో ఉంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లంగుల నరసింగదేవ కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు. 1268 ఏడీలో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశాంతమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వారాహం నరుడు, సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపంలో వారాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ వైశాఖ పూర్ణిమకు దగ్గరలో నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. ఓం నరసింహాయ నమః. ఈ విధంగా స్వామివారిని మేము దర్శించుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి స్టీల్ ప్లాంట్ దగ్గరికి. అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంకోటి ఏంటంటే అంటే లాస్ట్ అంటే 8:30 to 9 అని చెప్పాను కదా మీకు. సో ఆ టైంలో అంటే మేము దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఆ లోపల ఉన్న పంతులు గారులు ఉంటారు కదండి, పూజారులు, వాళ్ళు ఏం చేశారంటే స్వామివారికి అలంకరించిన పువ్వులు మొత్తం కూడా అప్పుడు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మాకు ఇచ్చారండి. సో ఆ పూలనేవి మేము అందుకోవడం, స్వామివారికి అలంకరించిన పువ్వులు మేము అందుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ పువ్వులు తీసుకోవడం నాకైతే చాలా ఆనందాన్ని కలిగించిందండి. సో అక్కడి నుంచి మేము అంటే 8:30 అలా వెళ్ళాము. దర్శనం అయ్యేటప్పటికి సుమారుగా 8:45 అలా అయిందండి. సో 9కి అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం దగ్గరలో లడ్డు ప్రసాదం, పులిహోర 2 ఉన్నాయండి. సో అవి తీసుకున్నాం మేము. సో అవి తీసుకొని ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతున్నామండి. ఇది ఇంకా మేము దిగుతున్నామండి. అంటే చాలా హైట్లో ఉంటుంది కదండి ఆలయం. సో దిగుతున్నాము.
ఇలా పూరి యాత్రలో మేము ఇన్ని ఆలయాలు దర్శించుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి. అసలు 1 వీకు ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు. ఈరోజు డే 5 అండి. తర్వాత ఇక్కడి నుంచి మేము స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళామని చెప్పాం కదండీ. అంటే నైట్ ఇప్పుడు ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యాము. సుమారుగా వెళ్ళేటప్పటికి 10:30 అలా అయిందండి టైం వచ్చి. ఇక్కడ మేము దగ్గర దగ్గర 2 అవర్స్ వరకు స్పెండ్ చేసామండి ఈ ఆలయంలోనే. స్వామివారి గోపురం ఎంత పెద్దగా ఉందో, చాలా హైట్‌గా ఉందండి. స్వామివారి ఆలయమే చాలా హైట్‌లో ఉంటుంది కొండపైన. సో, చాలా హైట్‌గా చాలా అనిపించింది. సో, ఇక్కడ దర్శించుకొని ఇక్కడి నుంచి మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళిపోయామండి. ఓకే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇవన్నీ కూడా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఏదైనా ఒక యాత్రకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చని ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నానండి. అంటే చాలామందికి తెలియదు కదా, అంటే ఎక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి అనేది. సో మేము పూరి యాత్రలో ఒక్కొక్కటి కింద చూసుకుంటూ చాలా ఆలయాలు మేము దర్శించుకున్నామండి. ఓకే అండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ అండి.